చెప్పాల్సింది కదా భయ్యా. వాడే చెప్పాడని ప్రూవ్ చేయాలంటే నేను కోర్టుకు వెళ్ళాలి. అదే వాడినే చంపాలంటే ఈ జైలు దాటితే చాలనిపించింది. తప్పించుకోవటానికి 2 సార్లు ట్రై చేశాను. దానికి ఇంకొక సెక్షన్, ఇంకో 2 కేసులు. నాకు అప్పించిన పరమేశ్వర బాబాయ్ ఏమో ఆ 10 లక్షలకు నాకు ఏ సంబంధం లేదు. నేనెవరో కూడా తెలియని వాడేమో ఇతను రాజగోపాల్ గారిని చంపటం నేను కళ్ళారా చూశానమ్మా. అప్పటి నుంచి న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్నానో వాయిదాల కోసం కోర్టుకు వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. కోర్టు మెట్లు, జైలు గోడలు చూస్తూ సంవత్సరం గడిచిపోయింది. నేను కలవడానికి మీనాక్షి వాళ్ళ నాన్నగారు వచ్చారు. రండి అంకుల్. బాగున్నావా బాబు? మన మధ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు వస్తావని తాను ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడు బయటకు వస్తావో తెలియకుండా ఎంతకాలం అని ఎదురు చూడ్డాం. మంచి సంబంధం. అబ్బాయి నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. నిజమే మీనాక్షి, నేనెప్పుడు వస్తానో తెలియదు. అసలు వస్తానా రానో కూడా తెలియదు. వచ్చిన జాబ్ నుంచి ఇంటికి రావడానికి, జైలు నుంచి ఇంటికి రావడానికి చాలా తేడా ఉంది. నన్ను ప్రేమించినందుకు నీకు శిక్ష పడకూడదు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీనాక్షి. నువ్వు అనేదాను కదా, పిల్లలు చెప్పడానికి ఒక కథ ఉండాలని. అవును, ఇప్పుడు అది నీకుంది. బాయ్. ఉంటాం బాబు. ములాఖత్ అంటే మామూలుగా మాట్లాడడానికి వస్తారనుకున్నాను కానీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటారనుకోలేదు బా. నువ్వేం డిసిషన్ తీసుకున్నావురా? నేనేం డెసిషన్ తీసుకుంటాను? రే, నన్ను కలవటానికి ఇంకెప్పుడు ములాఖాతుకు రావద్దు బా. నువ్వు ఇక్కడికి వస్తున్నావని ఆ కిషోర్ గడికి తెలిస్తే నేనేమైనా చేస్తాడు. ఆయన్ని నేను చూసుకుంటానులే బా. ఆయన నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఇష్టపడే వాళ్ళందరూ నా లైఫ్లో నా కాకుండా దూరం అయిపోయారు. ఇక నాకు మిగిలేదు నువ్వేరా. ఈ కేసుల నుండి బయటకు వస్తే నన్ను తీసుకెళ్ళటానికి రా. ఇక్కడే పోతే బా నా శవాన్ని తీసుకెళ్ళటానికి రా. నన్ను రావద్దానికి రా. నేను చూడకుండా నేను ఉండలేను రా. రే బా, చిన్నప్పటి నుంచి నేను వదిలి ఎప్పుడూ లేను రా. బా, నా వల్ల కాదురా. బా, నన్ను అర్థం చేస్తారా ప్లీజ్ రా. బా, అప్పటికెళ్ళి సంతోష్ మిమ్మల్ని కలవనికి రాలేదా? నేను కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి నన్ను చూడటానికి వస్తానని తెలుసు. నా మాటకు వాల్యూ ఇచ్చి నాకెప్పుడు ఎదురుపడలేదు. ఆ తర్వాత మీడియా నా గురించి రాయటం మానేసి, జనాలు నా గురించి మాట్లాడుకోవడం మానేసి, న్యాయం నన్ను పలకరించడం మానేసి 5 ఏళ్ళైంది.
సూర్య, నిన్ను గెలవనికి ఎవరో వచ్చిండ్రు. ఏంది ఆలోచిస్తున్నావు? నిన్నెవ్వరు గెలవక 4 ఏళ్ళాయ్. పోయి గెలవరాదు. హాయ్, ఐఎమ్ ఆద్య, అడ్వకేట్. ఒక 6 months నుంచి మీ కేసు స్టడీ చేస్తున్నాను. మీ బెయిల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడు బయటకు వెళ్తానని 5 ఏళ్ళుగా ఓపిక్గా వెయిట్ చేస్తున్నావు. నీకోసం వచ్చిన లాయర్తో ఒక 5 minutes మాట్లాడే ఓపిక లేదా? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తా. నేను చచ్చే లోపల బయటకు వస్తా, వాడిని చంపేస్తా. చెయ్య నేరానికి 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నావు. మర్డర్ చేసి ఇంకొక 14 ఏళ్ళు ఉంటావా? ఆవేశం సమస్యల్ని సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. క్రికెట్ ఆడుతుంటే చిన్న గొడవ అయిందంట. మా వాడు నిన్నేదో తప్పు మాట అన్నాడంట. అందుకే ఆవేశంలో మీ సూర్య మా వాడిని కొట్టాడు. నేనే నీకు సారీ చెప్పాలి సత్యం. ఆవేశంలో కొట్టిన తప్పే కదండి. రే, ఆవేశం సమస్యను సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. ఇంకెప్పుడు ఆవేశంలో తప్పు చేయకు నాన్న. బయటకు చేంజ్ చేయమంటారు. అమ్మా నాన్న చెప్పినోడు కళ్ళ ముందు తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పమంటారా? రివెంజ్ తీర్చుకో, అది చట్ట ప్రకారం తీర్చుకో. ఇండియన్ పీనల్ కోడ్ టార్గెట్ శిక్షలు వేయడం కాదు సూర్య, న్యాయం చేయడం కూడా. చట్టంలో నాలంటుడికి న్యాయం చేసే సెక్షన్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి సూర్య. ఎవరైనా వ్యక్తిని అన్యాయంగా ఇరికించి జైలుకి పంపిస్తే అతను జైలు నుంచి బయటకు వచ్చాక తనని ఇరికించిన వాళ్ళ మీద వేసే కేసు సెక్షన్ 211 ఆఫ్ IPC. ఆ సిఐ కిషోర్ నిన్ను ఇరికించాడు కాబట్టి నువ్వు అతని మీద సెక్షన్ 211 కేసు వేసి గెలిస్తే నువ్వు ఇరికించబడ్డ కేసులో నీకెంత శిక్ష పడేదో అదే శిక్ష కిషోర్ కి పడుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ సెక్షన్ 211. ఇంకా ఆలోచిస్తున్నావేంటి సూర్య? మీ నాన్న చివరి మాట ఏంటో తెలుసా? నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి. ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బెయిల్ పిటిషన్ మీద సైన్ పెట్టు. నువ్వు బయటకు వచ్చాక ఏం చేయాలో చెప్తా. మొత్తానికి సూర్యకి బెయిల్ తీసుకొచ్చావు. దుర్గారావు, సార్, మేడం గారిని సూర్య సెల్ దగ్గరికి తీసుకెళ్ళు. అట్లానే సార్. ఓకే సార్. రాండి అమ్మా. అమ్మా, సూర్యప్రకాష్ కోసం దేవుడే నీ రూపంలో వచ్చినట్టుంది. నాకు చాలా ఖుషిగా ఉందమ్మా. అసలు మేమేం చేసామని మమ్మల్ని కొడుతున్నావు? కొట్టదు భయ్యా, ప్లీజ్ భయ్యా, కొట్టదు భయ్యా. 5 ఏళ్ల తర్వాత బయటకు వెళ్తారు. మీరు కొడితే ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది భయ్యా. నా మాట ఇరువురు భయ్యా, ప్లీజ్. వదిలిపెట్టున్నా అండి.
కొట్టద్దు భయ్యా, కొట్టకండ్రా. నువ్వు కొట్టద్దు. ప్లీజ్ భయ్యా. ఇక ఈయన బతుకంతా వెళ్ళిపోలేనమ్మా. నాకు కావాల్సింది కూడా అదే కదా. సూర్యాన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం నన్ను లోపల పంపించావు. సూర్యతో ఇంటరాక్ట్ అయ్యి ఆడ జరుగుతుందంతా ఈ బటన్ కెమెరాలో రికార్డ్ చేయమన్నావు. లాస్ట్కి సూర్యకు బెయిల్ క్యాన్సిల్ అయితే నాకు కావాల్సింది కూడా అదే అన్నావు. ఎందుకక్క? అందులో రికార్డ్ అయింది మొత్తం సోషల్ మీడియాలో ఫేక్ ఐపీ నుండి అప్లోడ్ చేయి. సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. రాజ్ గోపాల్ హత్య కేసులో 5 సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూర్యప్రకాష్ కొద్ది గంటల్లో బెయిల్ మీద బయటకి వస్తాడనగా జైల్లో అతని మీద ఏం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అరే భయ్యా బెయిల్ వచ్చిందంట. అవా నవ్వుతురు చూడగా. ఇగో నేను 2 days లో బయటకు వస్తా. మనం కలిసిన తర్వాత ధూమ్ ధామ్ చేద్దాం. నాకు తెలిసిన చోట మంచిగా బోటి కూర మళ్ళా బాటలు పెట్టి బయటకు వచ్చండి. జైల్లో ఇంత నిర్దాక్షిణ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే జైలు శాఖ ఏం చేస్తోంది? హ్యూమన్ రైట్స్ ఎలా రియాక్ట్ అవబోతోంది? దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ అధికారి పృథ్వీనారాయణ లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేము ఇప్పుడే ఆ వీడియో చూసామమ్మా. రేపు తప్పకుండా జైలుకి వెళ్ళి తగిన యాక్షన్ తీసుకుంటాం. అలాగే సూర్యప్రకాష్ని కలిసి జరిగిందేంటో ఆయన ద్వారా కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తాం. అక్క నీకు ఇట్లా జరుగుతుంది ముందే తెలుసా?
సూర్యాని బయటికి రాకుండా ఏదో ఒకటి చేస్తారని మాత్రం తెలుసు. ఇట్లా కాకపోయింటే బెయిల్ మీద బయటకు వచ్చేవాడు. ఓ జరిగింది కాబట్టి అడ్వాంటేజా? కేసుకు బలం వస్తుంది. 5 ఏళ్ల క్రితం మీరు వచ్చిండుంటే సూర్యకి ఇలా జరిగేది కాదు మేడం. 5 ఏళ్ల క్రితమే నాకు లా డిగ్రీ వచ్చుంటే నేను కూడా సూర్యని ఇలా వదిలేదాన్ని కాదు సంతోష్. acres లో జైలు, 300 సెక్యూరిటీస్, 100 CCTV కెమెరాస్. నీకు తెలియకుండా ఒకడు నీ జైల్లో వీడియో తీశాడు. అసలు నువ్వేం బీక్తున్నా? వాడిని అలా వదిలేసుంటే బెయిల్ మీద బయటకు వచ్చి వాడి పని ఏదో వాడు చేసుకునేవాడు కదా. అనవసరంగా వాడిని గెలికావు. బయటకొచ్చి నిన్నేమైనా చేస్తాడేమో అని నా మనుషులతోనే. నన్న వాడికి ఆలోచన వచ్చేలోపే బాడీ కూడా కనపడేది కాదు. రేపు HRC వాళ్ళు జైలుకి వస్తున్నారు. తిడితే పడు, సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చో. అంతేకాని నా పేరు బయటకు వస్తే. నమస్కారం సార్. నువ్వేనా జైలు? అవును సార్. సార్ అసలు గొడవ ఎలా జరిగిందంటే చూసాను ఫోన్లో. సూర్యప్రకాష్ ఎక్కడా? సారీ సూర్యప్రకాష్, మీ మీద జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. అండ్ కన్సర్న్ ఆఫీసులు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ పేపర్ మీద సైన్ చేయండి. మీకు వెంటనే బెయిల్ శాంక్షన్ చేయమని కోర్టు రికమెండ్ చేస్తాం. ఇంత జరిగాక ఇంకా బెయిల్ ఏంటి సార్? ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా సూర్యప్రకాష్. ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలల టైం పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది? నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, చేయలేదంటే నన్ను విడుదల చేయించండి సార్. సూర్యప్రకాష్ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న సూర్యప్రకాష్ కి